everyone. I'm Dr. Aparna, neonatologist, clinical director neonatology, senior consultant at KIMS Cuddles. సో ఇది నియోనటాలజీ అనేది ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 28 డేస్ కంప్లీషన్ అయ్యే వరకు, అంటే ఫస్ట్ 4 వీక్స్ కంప్లీషన్ వరకు ఈ ఏజ్ గ్రూప్ని మనం న్యూ బార్న్ పీరియడ్ అంటాము. సో ఈ న్యూ బార్న్ బేబీస్ అంటే నవజాత శిశు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి పుట్టినప్పుడు మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళకు ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దానికి మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అండ్ నియోనేటల్ ఐసీయూ అంటే న్యూ బార్న్ బేబీస్కి ఏమైనా సీరియస్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, కండిషన్స్ వస్తే దానికి మనం ఎలా కేర్ చేస్తున్నాము. దిస్ ఇంక్లూడ్స్ ప్రీటర్మ్ కేర్, ప్రిమెచ్యూరిటీ, బేబీస్ హూ రిక్వైర్ వెంటిలేషన్ సపోర్ట్. సో టర్మ్ బేబీస్ పుట్టినప్పుడు ఏడవలేదు ఆర్ పుట్టినప్పుడు మెకోనియం మింగి ఉంటారు సమ్టైమ్స్. సో మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటాము, దానివల్ల శ్వాస సంబంధించే ఇబ్బంది ఉండొచ్చు. ఆర్ ప్రీమెచ్యూర్ బేబీస్ హ్యావింగ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ అంటే లో బ్లడ్ ప్రెషర్స్, గుండె సంబంధించే ప్రాబ్లమ్స్, బర్త్ డిఫెక్ట్స్. సో పుట్టినప్పుడే బేబీకి ఎట్లాంటి డిఫెక్ట్తో బేబీ డెలివర్ అవ్వడం, అంటే కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్, లంగ్ ఇష్యూస్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి అన్ని న్యూ బార్న్ బేబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ మేము కేర్ తీసుకుంటున్నాం. So one common problem that we face is prematurity. So what do we mean by prematurity? అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటి? సో ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అనేది 37 వీక్స్ దాటిన తర్వాతనే టర్మ్ డెలివరీ అని అంటాం. సో 37 ప్లస్ 0 వీక్స్ అంటే 37 వీక్స్ 0 డేస్ నుండి 40 వీక్స్ ప్లస్ 7 డేస్ వరకు అది టర్మ్ డెలివరీ అని అంటాం. సో ఈ 37 వీక్స్కి ముందే బేబీ డెలివరీ అయితే దానికి ప్రిమెచ్యూర్ అని చెప్తాం. ఈ ప్రిమెచ్యూరిటీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే 34 వీక్స్ నుండి 36 ప్లస్ 6 వీక్స్ అంటే 36 వీక్స్ 6 డేస్ వరకు పుట్టిన బేబీస్కి లేట్ ప్రీటర్మ్ బేబీస్ అని అంటాం. సో ఈ ప్రీటర్మ్ కేటగిరీలోనే వీళ్ళు లేట్ ప్రీటర్మ్ బర్త్స్. దానికి ముందు అంటే 32 వీక్స్ నుంచి 33 ప్లస్ 6 వీక్స్ వరకు డెలివరీ అయితే మోడరేట్ ప్రిమెచ్యూరిటీ. ఈ 32 వీక్స్కి అయినా తక్కువ వీక్స్లోనే డెలివరీ అయితే వెరీ ప్రీటర్మ్ అని అంటాం. సో ఈ డిఫరెంట్ వీక్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్ బట్టి ఆ బేబీస్కి ఏమేమి మార్బిడిటీస్, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎవరెవరికి ఎక్కువ అటెన్షన్ అవసరం ఉంటుంది, ఎవరెవరి బేబీస్కి ఎక్కువ మెడికల్ కేర్కి అవసరం ఉంటుంది, బ్రీదింగ్ సపోర్ట్కి అవసరం ఉంటుంది అనేది మనం ముందే టు సమ్ ఎక్స్టెంట్ నిర్ణయం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎందుకు అవుతాయి ఆర్ ఎంత కామన్లీ అవుతాయి? సో ఆన్ అన్ యావరేజ్ మీరు చూస్తే ఇన్ అక్రాస్ ద వరల్డ్ 15% ఆఫ్ ఆల్ ది ప్రెగ్నెన్సీస్ మే ఎండ్ విత్ ప్రీటర్మ్ డెలివరీ. అంటే ఈ పర్సంటేజ్ అనేది సమ్టైమ్స్ 12-13% ఉండొచ్చు. Sometimes in very high risk populations it can go to 18 or 20% also. So ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అనేది 37 వీక్స్ మినిమం డ్యూరేషన్కి కంటిన్యూ చేయాలి. 37 వీక్స్ తర్వాతనే టర్మ్ డెలివరీ అంటాం. ఇది ఏ రీజన్స్లో ఆర్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ముందే మనం బేబీని డెలివర్ చేయాల్సి వస్తుంది అంటే దీంట్లో 3 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్, ఇంకా ఒకటి ప్రీటర్మ్ లేబర్ ఫాలోయింగ్ ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఉమినీర్ లీకేజ్ అవ్వడం. థర్డ్లీ ఇండ్యూస్డ్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం కోసం ప్రీమెచ్యూర్గా డెలివరీ చేస్తేనే మదర్ని ఆర్ బేబీని మనం కాపాడుకోవచ్చు అని సిచ్యువేషన్ అరైజ్ అవ్వడం. సో ఈ ఫస్ట్ కేటగిరీ స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్. స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్ అంటే తనట్టు తన ఒక తల్లికి 37 వీక్స్ కంప్లీషన్ అవ్వముందే పెయిన్ స్టార్ట్ అవ్వడం. సో సమ్టైమ్స్ 28 వీక్స్లో, 27 వీక్స్లోనే ఆర్ 30 వీక్స్లో వేరే ఐడెంటిఫైబుల్ రీజన్స్ లేకుండే కూడా డెలివరీ పెయిన్స్ అంటే యూట్రస్ కంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఇస్ ఇన్ఫెక్షన్స్. సో ప్రిసీడింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సమ్టైమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం. దీనివల్ల మదర్స్కి సమ్టైమ్స్ ప్రీమెచ్యూర్ డెలివరీ పెయిన్స్ వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ సమ్టైమ్స్ డిఫరెన్స్ ఇన్ ది అనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద యూట్రస్. సో కొంతమంది లేడీస్కి మనం చూస్తే యూట్రస్ స్ట్రక్చర్లో, అనాటమీలోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే యూట్రస్ సైజ్ తక్కువ ఉంటుంది ఆర్ యూట్రస్
మౌత్ అంటే సర్విక్స్ అంటాము. సో సర్విక్స్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అనేది యూట్రస్ మౌత్ కొంచెం ప్రిమచ్యూర్లీ అంటే ముందే ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం, ఆర్ యూట్రస్ షేప్లో యూట్రస్ డైడెల్ఫిస్, బైకార్నివేట్ యూట్రస్, ఇట్లాంటి డిఫరెంట్ అబ్నార్మల్ షేప్స్ ఆఫ్ ద యూట్రస్ అనేది అరేస్ అవ్వడం. దిస్ ఈజ్ అనదర్ కామన్ రీజన్ ఫర్ ప్రిమచ్యూర్ డెలివరీ. అనదర్ గ్రూప్, థర్డ్ గ్రూప్ మీరు చూస్తే జెనెటిక్ రీజన్స్ ఫర్ ప్రిమచ్యూరిటీ. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, మదర్కి కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అయి ఉండొచ్చు, ఆర్ మదర్కే ముందు బేబీ కూడా ప్రీటర్మ్ డెలివరీ అయి ఉండొచ్చు, ఆర్ తల్లికి సిస్టరో ఆర్ వేరు ఫ్యామిలీ మెంబర్స్కో కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయి ఉండొచ్చు. సో దీనికి స్పెసిఫిక్ ఐడెంటిఫైబుల్ జీన్స్ అనేది కొన్ని జీన్స్ ఉంటే కూడా దీస్ ఆర్ ఆల్ నాట్ కామన్లీ టెస్టెడ్ అండ్ డిటెక్టెడ్. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమచ్యూరిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ కరెంట్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఎండింగ్ ఇన్ అ ప్రీటర్మ్ డెలివరీ. అండ్ ది అదర్ బ్రాడ్ రీజన్ అనేది మదర్స్కి వేరియింగ్ న్యూట్రిషనల్ స్టేటస్, అంటే వాళ్ళకే కొంచెం న్యూట్రిషన్ తక్కువ ఉండడం, షార్ట్గా ఉండడం, ఆర్ హెవీ ఫిజికల్ వర్క్ చేయడం, స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సమ్టైమ్స్ మనం చూస్తాము వాళ్ళు ఆక్యుపేషన్లో వాళ్ళకు చాలా ఎక్కువసేపు నుంచుండే పని చేయాల్సి వస్తుంది, ఆర్ హెవీ ఫిజికల్ వర్క్ చేయాల్సి వస్తుంది. సమ్టైమ్స్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. అట్లాగే మరీ చిన్న ఏజ్లో, టీనేజ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావడము, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీస్ రావడము, ఇట్లాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ది ఏజ్ ఆఫ్ ద మదర్స్ ఫిజికల్ బిల్డ్, హైట్, వెయిట్, BMI అంటాము, బాడీ మాస్ ఇండెక్స్. So these are all some other factors that can predispose to premature delivery. And finally, multiple pregnancies. So one baby kaina ekku babies undadam. So twins, triplets, quadruplets. So baby number పెరిగేటప్పుడు pregnancy or uterus capacity అనేది దాటుతూ వస్తుంది. So beyond a certain stage, the pregnancy may not be in a situation that we may be able to prolong the pregnancy. సో యావరేజ్ మీరు చూస్తే ట్విన్ ప్రెగ్నెన్సీస్లో 35-36 వీక్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది యావరేజ్ టైమ్ వేర్ ట్విన్స్ మే డెలివర్. ఇదే ట్రిప్లెట్స్ అయితే ఇది ఇంకా ఒక 2-3 వీక్స్ తక్కువ ఏజ్లోనే యావరేజ్గా వాళ్ళు డెలివర్ చేసేస్తారు. ఎందుకంటే బేబీస్ది క్యుములేటివ్ వెయిట్, ప్లాసెంటా అండ్ బేబీస్ అంతరదు కలిపి యూట్రస్ కెపాసిటీని అది ఎక్సీడ్ అయిపోతుంది. సో ఇలా వేరియింగ్ రీజన్స్ వల్ల ఒక మదర్కి తన ప్రీమెచ్యూర్ లేబర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇది వన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ మీరు చూస్తే ప్రిమచ్యూరిటీ ఫాలోయింగ్ ప్రీటర్మ్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, PROM అంటాము. ఇది ఏంటి, మనకి తెలుసు యూట్రస్లో బేబీ చుట్టుపక్కల యూట్రస్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఉమ్మినీరు అనేది ఉంటుంది. సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఈ ఉమ్మినీరుని లైన్ చేస్తుంది. సో ఫర్ వేరియస్ రీజన్స్ ఈ మెంబ్రెయిన్ అనేది రప్చర్ అయితే, బ్రేక్ అయితే ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవ్వడం జరుగుతుంది. నా ఇది ఎందుకు అవుతుంది అని వేరియస్ థియరీస్ ఉన్నాయి. దీనికి కూడా ఇన్ఫెక్షన్స్ ఒక కామన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో ఫర్ ఎనీ రీజన్ ఒక మదర్కి చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే లీకేజ్ స్టార్ట్ అయితే దెర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఉమినీర్ అనేది కలెక్టివ్లీ తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఉమినీర్ అనేది బేబీ న్యూట్రిషన్కి, బేబీ గ్రోత్కి, బేబీ లంగ్ మెచ్యూరిటీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఉమినీర్ తగ్గడం అనేది బేబీని కూడా లాంగ్ రన్లో అఫెక్ట్ చేసేస్తుంది. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఉమ్మినీర్ లీక్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి 60% ఆఫ్ ద టైమ్స్ ఒక వారం లోపలనే బేబీస్కి కూడా డెలివరీ చేయాల్సిన అవసరం అయిపోతుంది. సో ఈ PROM అనే కండిషన్లో ఇన్ఫెక్షన్స్ అండ్ బికాస్ ఆఫ్ ఆలిగోహైడ్రామియోస్, దట్ ఈస్ డిక్రీస్డ్ ఉమ్మినీరే ఒక ఫ్యాక్టర్ అయిపోతుంది. అండ్ దిస్ బికమ్స్ అనదర్ లీడింగ్ రీజన్ ఫర్ ప్రిమచ్యూర్ బర్త్స్. సో ఇది 20-25% ప్రిమచ్యూర్ బర్త్స్కి దిస్ బికమ్స్ ది రీజన్. ది థర్డ్ బ్రాడ్ కేటగిరీ ఫర్ ప్రీటర్మ్ బర్త్స్ అనేది ఇండ్యూస్డ్ ప్రీటర్మ్ ఆర్ ఐట్రోజెనిక్ ప్రీటర్మ్ అని అంటాం. ఇది ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్లో మదర్కి హై బ్లడ్ ప్రెషర్స్, అన్కంట్రోల్డ్ BP ఉంటుంది, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాము, ఆర్ there may be other life threatening problems, say a mother who herself is having a heart problem or kidney failure, or sometimes baby ki some kind of a problem that requires immediate intervention అయిపోతుంది. సో ఇన్ సమ్ కేసెస్ బేబీకి బ్లడ్ ఫ్లో అనేది చాలా తగ్గిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే బేబీ లైఫ్కే, ఫీటల్ లైఫ్కే డేంజర్ అనే సిచ్యువేషన్ మనం సమ్టైమ్స్ ఫేస్ చేస్తాం. సో యాబ్సెంట్ డయాస్టోలిక్ ఫ్లో అంటాము, సమ్టైమ్స్ రివర్స్ డయాస్టోలిక్ ఫ్లో అంటాము. సో దీంట్లో ఏమవుతుందంటే ప్లసెంటా నుంచి బేబీకి ఎక్కడ బ్లడ్ వెళ్ళాలో ఆ బ్లడ్ అనేది సడన్లీ తగ్గిపోతుంది.
ఆ లెవెల్స్ అనేది ఒక క్రిటికల్ లో లెవెల్కి వస్తే డాక్టర్స్ అడ్వైజ్ ద ప్రెగ్నెంట్ మదర్ ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసినా కూడా బేబీకి ఎక్కువ గ్రోత్ ఉండకపోవచ్చు. ఆన్ ద రివర్స్ బేబీ లైఫ్కి సమ్టైమ్స్ భయం, రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి మెడికల్ మెటర్నల్ ఆర్ ఫీటల్ ప్రాబ్లమ్స్లో అంటే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం అనేది కంపాటబుల్ లేదు అనే సిచ్యువేషన్లో సమ్టైమ్స్ మనం ఒక డిసిషన్ తీసుకుంటూ బేబీకి ముందే డెలివరీ చేయాల్సి వస్తుంది. సో ఇలా 3 బ్రాడ్ కేటగిరీస్ ఆర్ బ్రాడ్ రీజన్స్ వల్ల ఒక బేబీ ప్రీటర్మ్గా డెలివరీ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఓకే ఇలా ఒక బేబీ ఇన్ కేస్ టైంకి ముందే డెలివరీ అయితే ఆ బేబీకి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ బేబీ ఫేస్ చేయొచ్చు. సో ఫస్ట్ 2 important organ systems that create an issue for us or that may create a problem is ఒకటి బ్రీదింగ్, లంగ్స్ అండ్ ఇంకొకటి హార్ట్. సో లంగ్స్లో మనం అందరికీ సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే లంగ్స్ అనేది ఒక బలూన్ లాగా. ఈ బలూన్ ఏం చేయాలి, గాలి లోపల వెళ్ళేటప్పుడు స్మూత్లీ ఎక్స్పాండ్ అవ్వాలి. మనం మళ్ళీ శ్వాసం బయట ఎక్సేల్ చేసేటప్పుడు ఈ గాలి అనేది స్మూత్గా బయట వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ జరగడానికి లంగ్స్కి సర్ఫాక్టెంట్ అనే ఒక కెమికల్కి ఉపయోగం ఉంటుంది. ఈ సర్ఫాక్టెంట్ అనేది ఏం చేస్తుంది అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ లంగ్స్ అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. మనం అందరికీ లంగ్స్లో ఈ సర్ఫాక్టెంట్ ఉంటుంది. ఇది మీరు సోప్ బబుల్ చూసి ఉంటారు. సోప్ బబుల్ అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా ఆ బబుల్ లైనింగ్లో కూడా కొంచెం సర్ఫాక్టెంట్ అనేది ఉంటుంది. అట్లాగే మన లంగ్స్లో ఉన్న చిన్న చిన్న బబుల్స్ ఆల్వియోలే అంటాము. ఈ ఆల్వియోలే అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా సర్ఫాక్టెంట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. కానీ ఒక బేబీకి 24 to 34 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ సర్ఫాక్టెంట్ అనేది కొద్దిగా ఈ లెవెల్స్ అనేది జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏదో ఒక రీజన్ కోసం ఆ బేబీ అనేది ముందే డెలివరీ అయితే సే 28 or 29 వీక్స్ ఆర్ మేబీ ఈవెన్ 33-34 వీక్స్లో కూడా డెలివరీ అయితే సర్ఫాక్టెంట్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి. ఈవెన్ 34-35 వీక్స్ తర్వాత డెలివరీ అయిన బేబీస్లో కూడా కొన్ని కండిషన్స్లో సర్ఫాక్టెంట్ ఉంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేయదు. అది ఎప్పుడు అవుతుంది, అన్కంట్రోల్ షుగర్ లెవెల్స్, డయాబెటీస్ ఇన్ ద మదర్ ఆర్ RH ఇన్కంపాటిబిలిటీ అంటే RH నెగటివ్ మదర్, RH పాజిటివ్ బిడ్డ. సో RH నెగటివ్ అండ్ పాజిటివ్ ఇన్కంపాటిబిలిటీ ఉన్న సిచ్యువేషన్లో ఆర్ మూడవది ఆస్ఫిక్సియా. మూడవది కండిషన్లో బేబీ పుట్టినప్పుడు సరిగా ఆక్సిజన్ లెవెల్స్ సరిగా శ్వాసం తీసుకోలేదు అంటే సర్ఫాక్టెంట్ లెవెల్స్ ఉంటే కూడా అది సరిగా పనిచేయకపోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బేబీకి శ్వాసం తీసుకోవడానికి ఇబ్బంది, ఫాస్ట్ బ్రీదింగ్, ర్యాపిడ్ బ్రీదింగ్ ఆర్ రిట్రాక్షన్స్ అంటే శ్వాసం తీసుకున్నప్పుడు అంతా చెస్ట్ లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేస్తాం. సో ఇది ఒకటి బ్రాడ్ ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ వి సీ, రెస్పిరేటరీ ఇష్యూస్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది మనం ఏం చూస్తామంటే గుండె సంబంధించిన ప్రాబ్లం. నా గుండెలో ఫీటసెస్ అంటే పుట్టే ముందు ఒక బేబీకి చాలా చిన్న కనెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ PDA, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అనేది. ఇది ఏం చేస్తుంది, గుండె నుంచి 2 మేజర్ బ్లడ్ వెసల్స్, అయోటా, పల్మనరీ ఆర్టరీ, ఈ 2 మేజర్ బ్లడ్ వెసల్స్. అయోటా అనేది గుండె నుంచి రక్తంని మన టిష్యూస్ బాడీకి మొత్తం తీసుకెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ అనేది గుండె నుంచి మళ్ళీ లంగ్స్కి బ్యాడ్ బ్లడ్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆక్సిజన్ ఎన్రిచ్ చేసుకుంటే మళ్ళీ గుండెకి తీసుకొస్తుంది. ఈ 2 బ్లడ్ వెసల్స్ మధ్యలో మనకి యూజువల్లీ కనెక్షన్ అనేది ఉండకూడదు. కానీ పుట్టే ముందు మనకి PDA అని ఒక కనెక్షన్ ఉంటుంది. పుట్టిన 1 to 2 డేస్లో ఈ PDA కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఈ PDA అంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్. కానీ బేబీ టైంకి ముందు డెలివరీ అయితే ఈ PDA క్లోజ్ అవ్వడానికి మనమే అసిస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది క్లోజ్ అవ్వకపోయినా ఏమవుతుంది, ఈ 2 బ్లడ్ వెసల్స్ కమ్యూనికేషన్లో ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ రిచ్ మంచి బ్లడ్ అనేది టిష్యూస్కి వెళ్లకుండా మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. సో ఇది మెడికలీ కొన్ని డ్రగ్స్తో మనం మేనేజ్ చేయగలుగుతాము. సమ్టైమ్స్ డ్రగ్స్తో ఆ PDA అనేది క్లోజ్ అవ్వలేదు అనుకోండి, దెన్ దానికి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇది అనదర్ మేజర్ ఇష్యూ. థర్డ్ మేజర్ ఇష్యూ దట్ వి సీ ఇన్ ప్రీటర్మ్ బేబీస్ బ్రెయిన్ సంబంధించింది, మెదడు సంబంధించింది. సో మెదడు అనేది ప్రీమెచ్యూర్ బేబీస్కి చాలా సాఫ్ట్ అండ్ వెరీ ఫ్రజైల్, వెరీ డెలికేట్గా ఉంటుంది. సో ప్రతి బేబీకి బేబీ ఫీటల్ లైఫ్ ఫార్మేషన్ నుంచి జర్మినల్ మ్యాట్రిక్స్ అని ఒక సాఫ్ట్ స్పాంజ్ లైక్ మెటీరియల్ ఉంటుంది బ్రెయిన్లో. ఈ స్పాంజ్ అనేది ఏం చేస్తుంది మనకి వెంట్రికల్స్ లోపల ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్లీ కంటిన్యూస్లీ ఈ ఫ్లూయిడ్ అనేది సెక్రీట్ అవుతూ వస్తుంది. ఈ జర్మినల్ మ్యాట్రిక్స్ అనేది
తన 34 to 35 వీక్స్లో సైజ్ అనేది రిగ్రెస్ అయిపోతుంది. కానీ ఈ ఏజ్కి ముందే బేబీ డెలివరీ అయితే ఈ స్పాంజ్ ఇస్ సో ఫ్రెజైల్ దట్ ద బేబీ కెన్ హ్యావ్ బ్లీడింగ్ ఫ్రమ్ దిస్ జర్మినల్ మ్యాట్రిక్స్. సో బ్రెయిన్లో ఇంట్రావెంట్రికులర్ బ్లీడ్స్ అనేది ఒక కామన్ కాంప్లికేషన్. కామన్ అంటే వెరీ కామన్ కాదు, 15 to 20% ఆఫ్ ద టైమ్ ఇన్ వెరీ ప్రీటర్మ్ బేబీస్ లెస్ దెన్ 30 వీక్స్, లెస్ దెన్ 28 వీక్స్లో ఈ ప్రాబ్లం ఎప్పుడైనా మనం చూస్తాం. ఇది కాకుండా ఇంకా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్, టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోవడం. సో హైపోథర్మియా అంటే నార్మలీ మనకి బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది, 36.5 to 37.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉండాలి. మనం అది మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎంత కోల్డ్ వెదర్, చల్లగా ఉన్న టెంపరేచర్కి మనం వెళ్తే కూడా, అంటార్క్టిక్ రీజన్కి వెళ్తే కూడా, ఆర్ అలాస్కాకి వెళ్తే కూడా మన బాడీ అనేది ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయగలుగుతుంది, ప్రొవైడెడ్ మనం ఒక అంబియంట్ ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ రేంజ్ లోపల ఉంటే. సో ఇది మనకైనా ఒక చిన్న బేబీకి ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజం చాలా వీక్ ఉంటుంది. సో ఆ బేబీకి మనం వెంటనే హీట్, వార్మ్త్ ప్రొవైడ్ చేయకపోయినా బేబీ టెంపరేచర్ ఫ్యూ మినిట్స్లో ఆ 36.5 నుంచి వెంటనే 33, 32 వరకు కూడా తగ్గచ్చు. అలా టెంపరేచర్ అనేది, కోర్ బాడీ టెంపరేచర్ అనేది తగ్గితే బేబీకి చాలా అదర్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్కి హైయర్ ఛాన్స్, ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల హైయర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హైయర్ రిస్క్ ఆఫ్ స్కిన్ బ్రీచ్, చర్మం అనేది ఈజీగా స్క్రాచ్ అవ్వడం, స్కిన్ లేయర్స్ అనేది అప్గ్రేడ్ అవ్వడం, ఇదంతా చాలా ఈజీగా అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా there can be renal issues, imbalances in electrolytes, sodium, potassium, calcium, glucose, దీంట్లో అంటే చాలా ఈజీగా ఇంబ్యాలెన్సెస్ రావడం, పాలు సరిగా అరగలేకపోవడం, ఇది ఇంకా ఒక మేజర్ ఇష్యూ. నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాము, పాలు ఇస్తే ఇంటెస్టైన్స్ నుంచి ఈజీగా అరగలేకపోవడం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రీమెచ్యూర్ బేబీస్కి, నార్మల్ టర్మ్ బేబీస్కైనా కొంచెం హైయర్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి యాజ్ డాక్టర్స్ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం. సో ప్రీటర్మ్ బేబీస్కి ఏమేమి ఇష్యూస్ ఉండొచ్చు అనేది మనం చూసాం. సో ది ప్రాబ్లమ్స్కి మనం ఎలా కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ డిస్కస్డ్ అబౌట్ ది బ్రీదింగ్ ప్రాబ్లమ్. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఆర్ సర్ఫాక్టెంట్ తక్కువ ఉండడం, సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీకి సింప్లెస్ట్ ట్రీట్మెంట్ అనేది సర్ఫాక్టెంట్ ప్రొవైడ్ చేయడం. ఇది ప్రతి ఒక్క ప్రీమెచ్యూర్ బేబీకి అవసరం ఉండదు. సో బేబీకి సర్ఫాక్టెంట్ డిఫిషియన్సీ ఉండొచ్చు అని మనం అనుకుంటే, సస్పెక్ట్ చేస్తే బేబీస్కి ఫస్ట్ బ్రీదింగ్ సపోర్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఈ బ్రీదింగ్ సపోర్ట్ అనేది CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, బేబీకి ఒకవేళ కొలాప్సిబుల్ లంగ్స్ ఉంటే కూడా కొంచెం ఎక్కువగా ప్రెషర్ పెట్టేసి ఈ లంగ్స్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి ఆర్టిఫిషియలీ సపోర్ట్ చేసేస్తాము. ఈ CPAP సపోర్ట్లో ఉన్న బేబీస్ అందరూ తన వాళ్ళే శ్వాసం తీసుకోగలుగుతారు. ఒకవేళ బేబీకి స్పాంటేనియస్లీ న్యాచురలీ బ్రీదింగ్ తీసుకోవడానికి కూడా శక్తి లేదు ఆర్ కెపాసిటీ లేదు అని అనిపిస్తే వెంటిలేటర్తో సపోర్ట్ చేస్తాం. ఇందులో కొన్ని పర్సంటేజ్ బేబీస్కి, విచ్ మేబీ 30%, 40% బేబీస్కి మనం ఎక్స్టర్నలీ సర్ఫాక్టెంట్ కెమికల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది అవసరం ఉంటే ఇంట్యుబేట్ చేసేసి, అంటే బేబీకి ఒక ఎండోట్రకియల్ ట్యూబ్, శ్వాస పైప్, విన్ పైప్లో పెట్టి సర్ఫాక్టెంట్ ఆ బేబీ వెయిట్ బేసిస్లో క్యాల్కులేట్ చేసి ఎంత ఎంఎల్ ఇవ్వాలి అనేది నిర్ణయం చేసుకోండి. అంత ఎంఎల్ మనం ఫీడింగ్ పైప్ ద్వారా ఎండోట్రకియల్ ట్యూబ్ లోపల డైరెక్ట్లీ బేబీ ఊపిరితిత్తులు, లంగ్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇందులో లాట్ ఆఫ్ న్యూయర్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఇంట్యుబేషన్ కూడా అవాయిడ్ చేసి ఇంకా జెంట్లర్, సాఫ్టర్ కెథీటర్స్ యూజ్ చేసి, లీజా అంటారు, లెస్ ఇన్వేసివ్ సర్ఫాక్టెంట్ అడ్మినిస్ట్రేషన్, ఈ టెక్నిక్ ద్వారా కూడా బేబీస్కి ఎక్కువ ప్రాబ్లం, ట్రామా, పెయిన్ అండ్ డిస్టర్బెన్స్ లేకుండే మనం సర్ఫాక్టెంట్ని ఇంకా జెంటల్గా కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయగలుగుతాం. నౌ ద అదర్ మేజర్ ఇష్యూ PDA అని, హార్ట్లో గుండె కమ్యూనికేషన్ ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. సో ఒకవేళ PDA ఉంది అంటే బేబీకి కొన్ని టిపికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుస్తాయి. ఏమేమి సైన్స్ తెలుస్తాయి అంటే, బేబీకి హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది. నార్మల్ మనకి గుండె రేట్ అనేది 70, 80, 90 అలా ఉంటుంది. బేబీస్కి నార్మల్గా కూడా హార్ట్ రేట్ అనేది 140, 150 ఉండొచ్చు. 100 to 160 నార్మల్ రేంజ్ అంటాము. ఈ PDA ఉన్నప్పుడు బేబీకి 180, 190, 200 వరకు కూడా హార్ట్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్లో కొంచెం వేరియేషన్స్ తెలిస్తాయి. బేబీకి మళ్ళీ శ్వాసం తీసుకోవడానికి ఇబ్బంది అనేది PDA రిలేటెడ్ కూడా కొంచెం పెరగచ్చు. అండ్ సమ్ టైమ్స్ పల్సెస్ అనేది చాలా స్ట్రాంగ్లీ మనకి బౌండింగ్ పల్సెస్ అంటాము, ఈజీలీ తెలుస్తాయి. ఇట్లాంటి సైన్స్ ఉంటే ఎకోకార్డియోగ్రఫీ చేసి బెడ్ సైడ్లోనే, అంటే బేబీ సైడ్కి ICUకే ఎకో మెషిన్ తీసుకొచ్చి బేబీకి ఎకో చేసి ఈ PDA ఉందా లేదా అనేది తెలుసుకుంటాం.
సో ఎకోలో పీడిఏ సైజ్ పెద్దగా ఉంది, సిగ్నిఫికెంట్ సైజ్ ఉంది అంటే దానివల్ల బేబీకి సిగ్నిఫికెంట్ కాంప్రమైజ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ అయితే దానికి మెడిసిన్స్ ఇస్తాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇంట్రావీనస్ రూట్లో ఇవ్వచ్చు, ఓరల్ రూట్లో కూడా ఈ మెడికేషన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మెడిసిన్స్కి ఈ పీడిఏ క్లోజ్ అవ్వలేదు అనుకోండి, 1 కోర్స్ ఇస్తే సెకండ్ కోర్స్ రిపీట్ చేస్తాము. సెకండ్ కోర్స్తో కూడా క్లోజ్ అవ్వలేదంటే బేబీస్కి సర్జికల్ ఆర్ డివైస్ లైగేషన్, డివైస్ రిలేటెడ్ క్లోజర్ ఆఫ్ పీడిఏ అనేది మనం చేయొచ్చు. సో సర్జికల్ లైగేషన్ అంటే ఆపరేషన్ ద్వారా చెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం అనేది. ఇప్పుడు కిమ్స్ కడిల్స్ మన యూనిట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇలా మెడిసిన్స్ ఇచ్చేసి కూడా ఈ పీడిఏ అనేది రంధ్రం క్లోజ్ అవ్వలేదంటే డివైస్ క్లోజర్ అని సర్జరీ అవాయిడ్ చేసి సింపుల్ రూట్లో క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇందులో క్యాత్ ల్యాబ్ అంటారు కదా, ఆ క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఎక్స్రే గైడెన్స్లో బేబీ థైలో ఒక మేజర్ వెయిన్ ద్వారా ఒక వైర్ ఇంట్రడ్యూస్ చేసి ఓపెన్ హార్ట్, ఓపెన్ చెస్ట్ ఓపెన్ చేయకుండా కూడా ఈ పీడిఏని మనం చిన్న డివైస్ అక్కడ ఇన్సర్ట్ చేసి క్లోజ్ చేయగలుగుతాం. రిమైనింగ్ అదర్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలు అరగలేకపోవడం, దీనికి ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలు అనేది ఎప్పుడు మదర్స్ ఓన్ మిల్కే ఇవ్వాలి. ఎస్పెషలీ ప్రీమెచ్యూర్ బేబీస్కి, అంటే ప్రతి బేబీకి మదర్ మిల్క్ ఉంటే అది చాలా మంచిది, తల్లిపాలే బెస్ట్ పాలు అని మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రీమెచ్యూర్ బేబీస్కి, బరువు తక్కువ ఉన్న బేబీస్కి ఆల్ ద మోర్ తల్లిపాలే ఇవ్వాలి. సో వాళ్ళకి ఫార్ములా మిల్క్ ఇస్తే అరగడానికి ఉన్న ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవుతుంది, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్కి రిస్క్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి తల్లికి ఫస్ట్ డే నుంచే పాలు పిండడానికి హెల్ప్ చేస్తున్నాము. దీనికి బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ఉన్నాయి. సో బేబీ డైరెక్ట్లీ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కుదరకపోవచ్చు, బేబీ సిక్ ఉంటుంది, సమ్టైమ్స్ వెంటిలేటర్ సపోర్ట్లో ఉంటుంది. సో బేబీ వచ్చి మదర్ మిల్క్ సక్ చేయడానికి కుదరకపోవచ్చు. సో దీంట్లో పంప్స్ యూజ్ చేసి తల్లి పాలు అనేది పిండడానికి హెల్ప్ చేస్తాము. అండ్ ఒకవేళ సొంత తల్లికే పాలు అనేది తక్కువ ఉంటే ఆర్ సరిపోకపోయినా వీ హ్యావ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. సో దీంట్లో ఏం చేస్తామంటే మిల్క్ అనేది ఎవరెవరికి వాళ్ళు బేబీస్ కాకుండా రిక్వైర్మెంట్ కాకుండా ఎక్సెస్ సర్ప్లస్ మిల్క్ వస్తుందో, పాలు వస్తుందో, వాళ్ళ పర్మిషన్తో ఆ పాల్ని మనం పాస్చరైజేషన్ ప్రాసెస్తో ప్యూరిఫై చేసుకుంటూ ఈవెన్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైంకి ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు ఒక ప్రీమెచ్యూర్ బేబీకి ఓన్ మదర్స్ మిల్క్ సరిపోలేదో ఈ హ్యూమన్ మిల్క్, డోనర్ మిల్క్ అనేది పాస్చరైజ్డ్ హ్యూమన్ డోనర్ మిల్క్ని యూస్ చేసేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల అరగడానికి బేబీకి ఈజీ ఉంటుంది. డిస్పైట్ దిస్, ఇలా మదర్స్ ఓన్ మిల్క్ ఇప్పించిన తర్వాత కూడా బేబీస్కి ఎప్పుడైనా అరగకపోయినా వాళ్ళకి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే ఐవీ రూట్ ద్వారా ఐవీ హై క్వాలిటీ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవంతా మనం ఎక్స్టర్నలీ ఐవీ రూట్లో ప్రొవైడ్ చేయొచ్చు బేబీ కడుపు అనేది పూర్తిగా సెటిల్ అయ్యే వరకు. తర్వాత మళ్ళీ పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇది పాలు అనేది ఎలా ఇవ్వాలి, ఒక్కొక్క బేబీకి ఇప్పుడు 700 గ్రామ్ బేబీ అంటే ఆ బేబీకి ఫస్ట్ డేలో ఎంత పాలు ఇవ్వాలి, సెకండ్ డేలో అది ఎలా పెంచాలి అని మనకి క్లియర్ కట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం పాలు పెంచుతూ వెళ్తాం. నెక్స్ట్ మేజర్ ఇష్యూ అనేది ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ని మాత్రం ప్రివెంట్ చేస్తే ఇంకా బెటర్ ట్రీట్ చేయడంకైనా. సో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి యాజ్ అ హోల్ యూనిట్ మేము చాలా ప్రయత్నాలు తీసుకుంటున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా ఎన్ఐసియు లోపల వెళ్ళాలంటే వాళ్ళు 6 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్, చేతులు కంప్లీట్లీ సోప్తో కడిగిన తర్వాతనే వెళ్ళొచ్చు. అది కూడా రెగ్యులర్ సోప్ వాష్ లాగా ఉండదు, దీనికి ప్రత్యేకమైన 6 స్టెప్స్ ఉన్నాయి టు మేక్ షూర్ దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ బ్యాక్టీరియా. నెంబర్ 2, ఏదైనా ఇన్వేజివ్ లైన్స్ ఇన్సర్ట్ చేయాలి, ఒక ప్రొసీజర్ చేయాలి అంటే దానికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్, స్టాండర్డ్ ప్రొసీజరల్ చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఒక ఇంట్రావీనస్ క్యాథిటర్ లైన్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలంటే దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ స్కిన్ అనేది మనం ఎలా క్లీన్ చేయాలి, ఎంతసేపు ఆగాలి, చేతులు పెడితే బెటరా, కాళ్ళలో పెడితే బెటరా, ఆ లైన్ అనేది ఎంత డిస్టెన్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి, ఆ లైన్కి ఫిక్సేషన్ తర్వాత పొజిషన్ బాగుందా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎట్లా దానికి ప్లాస్టర్స్ పెట్టి ఫిక్స్ చేయాలి, ఇలా ప్రతి ప్రాసెస్కి త్రూ చెక్ లిస్ట్స్ అండ్ బండిల్స్ ఆఫ్ కేర్ స్టాండర్డైజ్ చేసుకున్నాము. అండ్ దెన్ ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ ప్రివెన్షన్. సో ఒక బేబీ వెంటిలేటర్ పైననో సిపాప్ పైననో ఉంటే ఆ బేబీకి నిమోనియా రాకుండే మనం ఎలా చూసుకోవాలి. సో బేబీ హెడ్ ఎండ్ కొంచెం పైకి లేపించి పొజిషన్ చేసుకుంటాము, బేబీకి రెగ్యులర్ పొజిషన్ చేంజింగ్ అనేది చేసుకోవాలి, ఫిజియోథెరపీకి ఎలిజిబుల్ ఉన్న బేబీస్కి ఫిజియోథెరపీ చేసుకోవడం,
వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు బేబీస్కి డెలివర్ చేస్తున్న గ్యాసెస్ అనేది వేడిగా హ్యూమిడిఫైడ్గా డెలివర్ చేయడం, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి టు ప్రివెంట్ వెంటిలేటర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ది లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఫ్యామిలీ సెంటర్డ్ కేర్. సో మనం ఎంత హై ఎండెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కేర్ ఇచ్చినా కూడా ఒక బేబీకి వాళ్ళు ఓన్ తల్లి తండ్రి అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండే కేర్ అనేది ఎప్పుడు కంప్లీట్ ఉండదు. సో దీనికి దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. ఒకటి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఇన్ ద బేబీస్ కేర్. సో ఫస్ట్ డే నుంచి, ఇన్ఫ్యాక్ట్ యాంటీనేటల్ పీరియడ్, ఒక బేబీ డెలివరీ అవ్వ ముందు నుంచి కూడా ఆ ఫ్యామిలీ అనేది మాతో కనెక్షన్ అండ్ కంటిన్యూడ్ కమ్యూనికేషన్లోనే ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏమేం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇది ట్రీట్మెంట్ ఎన్ని డేస్కి అవసరం ఉండొచ్చు, న్యాచురలీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు వరకు కంప్లీట్లీ క్యూర్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ ఉండాలి. Number 2, we should involve the family in most of the everyday care the baby gets. So for example, మదర్స్కి లోపలే పిలిపించి వాళ్ళకి పాలు ఎలా పిండడం అనేది నేర్పించాలి. అండ్ నెంబర్ 2, పాలు ఇచ్చినప్పుడు కూడా మదర్స్ని పక్కనే ఉండమని చెప్తాము. మా నర్సెస్ ఇస్తే కూడా ఎలా ఇస్తున్నారు, అది ఎలా హోల్డ్ చేస్తున్నారు, పైప్లో ఇస్తే కూడా ఎలా పైప్తో ఇస్తున్నారు అనేది మదర్స్ అబ్జర్వ్ చేస్తారు. అది చేస్తేనే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థర్డ్లీ, క్యాంగరూ మదర్ కేర్ అంటాము. అంటే బేబీస్కి చెస్ట్ పైన మదర్స్ ఎత్తుకోవచ్చు. ఇది ఒక వెరీ వెరీ యూస్ఫుల్ ఇంటర్వెన్షన్. అంటే మదర్స్ చేయొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ చేయొచ్చు, బేబీ వాళ్ళ తండ్రి ఫాదర్ చేయొచ్చు. దీంట్లో బేబీ చెస్ట్ ఆ కేర్ గివర్ ఫ్యామిలీ మెంబర్ చెస్ట్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుంది. బేబీకి వేడిగా ఉంటుంది, బేబీకి వెయిట్ బాగా పెరుగుతుంది. మదర్ చేస్తే మదర్కి తల్లిపాలు ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. అండ్ బేబీస్కి ఎర్లీ డిశ్చార్జ్ అనేది మనం చేయొచ్చు. ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అనదర్ స్ట్రాటజీ. అట్లాగే ఇన్వాల్వింగ్ ఫ్యామిలీస్ ఇన్ డిసిషన్ మేకింగ్. సో ఏమైనా డిసిషన్ మనం తీసుకోవాలంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ బ్రీదింగ్ సపోర్ట్లో మనం సిపాప్ నుంచి నెక్స్ట్ హైయర్ స్టెప్కి ఎస్కలేట్ చేయాల్సి వస్తుంది, ఆర్ బేబీకి ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్లో పెట్టాల్సి వస్తుంది, ఆర్ ఒక ఇంపార్టెంట్ మెడికేషన్ చేంజ్ మనం చేస్తున్నాము. వాట్ ఎవర్ బీ ద డిసిషన్ వీఆర్ టేకింగ్, అందులో డెఫినెట్లీ ఫ్యామిలీకి మనం ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒకటి, వాళ్ళ ఒపీనియన్స్కి మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ as family centered care, and we are very happy to say that in our NICU we respect the decision and we involve the family at every stage of clinical care. So these are the various aspects of treatment or the overall holistic care given to a preterm baby. లాస్ట్ ఆస్పెక్ట్ అనేది ఇదంతా జరగకుండా ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఒక ప్రీటర్మ్ బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఎలా కేర్ తీసుకుంటున్నాము, ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవంతా మనం డిస్కస్ చేసాం. బట్ దీనికైనా ఇంకా బెటర్ అనేది ఏంటి, ప్రీమెచ్యూరిటీ రాకుండా చూసుకోవడం. సో ఆల్దో ప్రీమెచ్యూరిటీ మే నాట్ బి 100% ప్రివెంటబుల్, దెర్ ఆర్ సమ్ థింగ్స్ వీ కెన్ డూ. అది ఏమేమి ఉన్నాయంటే, ఒకటి రైట్ ఫ్రమ్ ద యాంటీనేటల్ పీరియడ్ ఆర్ ఈవెన్ బిఫోర్ యాంటీనేటల్ పీరియడ్, ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయముందు కూడా మదర్కి ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ యూస్ఫుల్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ దట్ కెన్ బి టేకెన్. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫోలిక్ యాసిడ్ అంటాము, ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్. ఇది ఎప్పుడు నుంచి తీసుకోవాలంటే నాట్ ఫ్రమ్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ ది మదర్ కన్సీవ్స్. సో దీనికి మ్యారేజ్ అయిన తర్వాత వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఆ స్టేజ్లోనే కపుల్స్ వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మేము ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాము, ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది డెఫినెట్లీ అడగాలి. మీరు అడిగితే వెయిట్ ఎలా ఉండాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, ఏమేమి ఫుడ్ తీసుకోవచ్చు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎంత డోస్లో తీసుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇవంతా చెప్తారు డాక్టర్స్. దెన్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్స్. సో మనం డిస్కస్ చేసాము, కొన్ని ఇన్ఫెక్షన్స్లో ప్రీమెచ్యూరిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పర్టికులర్లీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, మలేరియా ఇన్ ప్రెగ్నెన్సీ, సిఫిలిస్ అంటాము, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సో జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. దీంట్లో ఈ ఇన్ఫెక్షన్స్లో అంతా ప్రీమెచ్యూరిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి, హౌ మచ్ వాటర్ షుడ్ ద మదర్ డ్రింక్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ షీ కెన్ టేక్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ షీ మస్ట్ టేక్, అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే అది ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రివెంట్ ప్రీమెచ్యూరిటీ. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో హై బ్లడ్ ప్రెషర్స్ అండ్ హై బ్లడ్ షుగర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బోత్ కెన్ ప్రీడిస్పోజ్ టు ప్రీమెచ్యూరిటీ. సో బీపీ రాకుండా కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. అందులో ఒకటి ఇంపార్టెంట్ సప్లిమెంట్ అనేది ఆస్పిరిన్.
అలాగే కాల్షియం సప్లిమెంటేషన్. సో మీ డాక్టర్స్తో మీరు కన్సల్ట్ చేస్తే ఆస్పిరిన్ మెడికేషన్తో కాల్షియంతో ఎలా హై బీపీని కంట్రోల్ చేయొచ్చు అనేది చెప్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రెస్ట్రిక్టింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెస్ట్రిక్టింగ్ హెవీ ఫిజికల్ లేబర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో విత్ ఆల్ దీస్ మెషర్స్, అంటే ది రైట్ కైండ్ ఆఫ్ multivitamin, folic acid supplementation, planning pregnancy, right antenatal care, prevention of smoking, prevention of alcohol intake, substance abuse during pregnancy, and prevention of hypertensive disorders, and early detection, identification, treatment of infections. ఇదంతా చేయడం వల్ల డెఫినెట్లీ ప్రిమెచ్యూరిటీకి టు అ మేజర్ ఎక్స్టెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు.